Hello, I am Ajay Kumar, lecturer in Commerce, Government Degree College, Godavarikani. సో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలో 9వ లెక్క. మిస్టర్ సురేష్ పాండే ఈజ్ వర్కింగ్ ఇన్ కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ బీహార్ ఫర్ ద లాస్ట్ 11 years. కంప్యూట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. బేసిక్ శాలరీ 25,000 పర్ మంత్. అతను వాణిజ్య పన్నుల శాఖ యందు గత 13 సంవత్సరాలుగా ఉద్యోగం చేయుచున్నాడు. సో అతనికి జీతం నుండి ఆదాయంను లెక్కించాలి మనం. మూల వేతనము ప్రతి మాసమునకు 25,000. డియర్నెస్ అలవెన్స్ 15,000 పర్ మంత్. బ్రాకెట్లో 70% ఆఫ్ ద శాలరీ ఫర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 900 per month. 4. Contribution to SPF 8.5% of salary and equally by the employer. He is provided with the following. మూల వేతనము ప్రతి మాసంనకు 25,000 మరియు కరువు భత్యము ప్రతి మాసంనకు 15,000. నెక్స్ట్ వినోద భత్యము ప్రతి మాసంనకు 900 అండ్ శాసనాత్మక భవిష్య నిధికి చెల్లించినది 8.5%. యజమాని కూడా అంతే మొత్తము చెల్లించుచున్నాడు. సో అతనికి దిగువ తెలిపిన ఏర్పాట్లు చేయాలి. ఫస్ట్ వన్, రెంట్ ఫ్రీ అకామిడేషన్ ఇన్ గయా. అతను పని చేస్తున్న స్థలం అన్నట్టు గయా. అండ్ అకార్డింగ్ టు ద నోటిఫికేషన్ issued by the state government. The license fee of the house is 4,000 per month. Furniture costing 75,000 is provided. అంటే గయా పట్టణమందు అద్దె లేని గృహవసతి ఏర్పాటు చేయబడెను మరియు రాష్ట్ర ప్రభుత్వం అంటే స్టేట్ గవర్నమెంట్ ఏదైతే జారీ చేసిన సర్క్యులర్ ప్రకారము ఈ గృహమునకు అద్దె ప్రతి మాసంనకు 4,000 చొప్పున 75,000 ఖరీదు గల ఉపకరణాలు ఈ గృహం నందు సమకూర్చబడెను. నెంబర్ 2, ఏ స్మాల్ కార్ ఈజ్ ప్రొవైడెడ్ ఫర్ పర్సనల్ యూజ్. Cost of the car is 7,25,000. Fuel and maintenance expenses 30,000 and driver's salary 4,000 per month. సో అతని పర్సనల్ యూజ్కు అతని వ్యక్తిగత వాడకమునకు ఒక చిన్న మోటార్ కార్ అనేది ఇవ్వబడెను. సో కార్ యొక్క ఖరీదు ధర 7,25,000 మరియు ఫ్యూల్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ అంటే ఇంధనము మరియు నిర్వహణ ఖర్చులు 30,000 అండ్ డ్రైవర్స్ శాలరీ 4,000 పర్ మంత్. డ్రైవరు జీతము ప్రతి మాసంనకు 4,000 చొప్పున అతనికి జీతం అనేది ఇవ్వబడెను. నెంబర్ 3, రియంబర్స్మెంట్ ఆఫ్ హోటల్ బిల్ 11,000 అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఆఫ్ ద రెసిడెన్స్ 5,000. అంటే హోటల్లోని బిల్లు 11,000 మరియు ఇంటి వద్ద గల విద్యుత్ శక్తి అంటే ఎలక్ట్రిసిటీ బిల్లు 5,000 తిరిగి చెల్లించబడెను. నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ పేడ్ 2,500. వృత్తి పన్ను చెల్లించినది 2,500. సో
ఇది మీకు లెక్క. సో సురేష్ పాండే అనే వ్యక్తి కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడు. అతనికి సంబంధించినవి మనం ఇప్పుడు చదువుకున్నాం. సో ఫస్ట్ వర్కింగ్ నోట్స్. దేని మీద? ఫస్ట్ రెంట్ ఫ్రీ అకామిడేషన్, దాని మీద వర్కింగ్ నోట్స్. ఓకే, అంటే అద్దె లేని గృహ వసతి అతను గయా పట్టణం నందు నివసించుతున్నాడు కాబట్టి ఏర్పాటు చేయబడను. కాబట్టి ద అసెస్ ఈజ్ గవర్నమెంట్ ఎంప్లాయ్. సో రెంట్ ఫిక్స్డ్ బై ద గవర్నమెంట్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ పెర్క్యూసైట్. కాబట్టి అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ కావున పర్క్యూసైట్ వాల్యూ ఆఫ్ పర్క్యూసైట్ అంటే పరిలబ్ధులు అంటే వాల్యూ నిర్ణయించబడెను. సో ఫస్ట్ రెంట్ ఫ్రీ అన్ఫర్నిష్డ్ అకామిడేషన్ ఎంత? మనకు ఎంత ఉంది రెంటు లెక్కలో? 4000 ఉంది. సో 4000 ఇంటూ 12 ఎంత? 48,000. ఓకే, ప్లస్ దానికి 10% ఆఫ్ కాస్ట్ ఆఫ్ ద ఫర్నిచర్. కాబట్టి 10% ఆఫ్ కాస్ట్ ఆఫ్ ద ఫర్నిచర్ కాస్ట్ ఎంత అన్నాడు? 75,000 అన్నాడు. కాబట్టి ఎంత? ఇందులో 75,000లో 10% అన్నట్టు ఎంత? 7,500. అవెంత? 4,000 ఇంటూ 12 చేస్తే 48,000. ఇవి 75,000 మీద 10% చేస్తే 7,500. సో ప్లస్ కాబట్టి 48,000 ప్లస్ 7,500. సో రెంట్ ఫ్రీ ఫర్నిష్డ్ అకామిడేషన్ ఈజ్ ఈక్వల్ టు 55,500. ఓకే, నెక్స్ట్ మోటార్ కార్. అసెస్సీ శాలరీ ఈజ్ మోర్ దెన్ 50,000. అతనికి 25,000 పర్ మంత్ అన్నాడు కాబట్టి మోర్ దెన్ 50,000. హెన్స్ కార్ బికమ్స్ ట్యాక్సబుల్ పెర్క్యూసైట్స్. కావున ఇది ఎలా అంటే కార్ బికమ్స్ ట్యాక్సబుల్ పెర్క్యూసైట్. ద కార్ ఈజ్ ఓన్డ్ బై ద ఎంప్లాయర్ అండ్ యూజ్డ్ ఫర్ పర్సనల్ పర్పస్. అతను వ్యక్తిగత అంటే అతనికి చిన్న మోటార్ కార్ ఇచ్చినారు కావున కార్ యొక్క ఖరీదు ధర ఎంత ఉన్నదంటే 7,25,000 ఉన్నది. అతను వ్యక్తిగత వాడకంకు ఇచ్చిండు కాబట్టి సో అది పర్సనల్ పర్పస్. ఆల్ ద ఎక్స్పెన్సెస్ ఆర్ పేడ్ బై ద ఎంప్లాయర్. సో ద వాల్యూ పెర్క్యూసైట్ ఈజ్ అగ్రిగేటివ్ అమౌంట్ ఆఫ్. ఇప్పుడు మనకు ఎంతలా దేనికి అంటే వ్యక్తిగత పనులకు పర్సనల్ పర్పస్ కార్ అనేది చిన్న కార్ అనేది ఇచ్చిండు. సో దాని యొక్క మెయింటెనెన్స్, అతని కార్ యొక్క డ్రైవర్ శాలరీ, సో ఇవన్నీ తరుగుదల ఏందనేది మనం ఇప్పుడు వర్కింగ్ నోట్స్ చేయాలి. ఫ్యూయల్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ అంటే ఇంధనం మరియు నిర్వహణ ఖర్చులు ఎంతున్నాయి లెక్కలో? 30,000 ఉన్నాయి. ఇంధనం మరియు నిర్వహణ ఖర్చులు 30,000. సో నెంబర్ 2 డ్రైవర్స్ శాలరీ ఎంత? పర్ మంత్ డ్రైవర్స్ శాలరీ ఎంత? 4,000. కాబట్టి 4,000 ఇంటూ 12 మంత్స్ కాబట్టి 12 ఇంటూ 4,000 చేస్తే 48,000. నెక్స్ట్ కారు యొక్క ఖరీదు ధర 7,25,000. సో దాని మీద 10% మనము కట్టాలి. కావున 7,25,000 ఇంటూ 10/100 చేస్తే ఎంత వస్తుంది? 0 0 72,500. 7,25,000 మీద 10% చేస్తే 72,500 వస్తుంది. సో ఈ మూడింటిని మనము ప్లస్ చేయాలి. అంటే ఏమి?
ఫ్యూయల్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ 30,000 అండ్ డ్రైవర్స్ శాలరీ 48,000 అండ్ డిప్రిసియేషన్ ఆన్ కార్ 72,500. సో టోటల్ మోటార్ కార్ ఎంత? 1,50,500. సో ఈజ్ ఇట్ క్లియర్? ఓకే. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ ఎంతున్నాయి మనకు? వినోద భత్యము అని ఉన్నది. ప్రతి మంత్ ఎంత? 900 అని చెప్పాడు. ప్రతి మాసం నాకు 900 అని అన్నాడు. సో ఎగ్జంప్షన్ ఈజ్ లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 అమౌంట్స్. కాబట్టి ఇక్కడ 20% ఆఫ్ శాలరీ మరియు యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్ 5,000 అనేది ఇవి రూల్స్ అన్నట్టు. సో ఎగ్జంప్షను ఈ 3 అమౌంట్స్ని బట్టి ఎగ్జంప్షన్ అనేది ఎంత ఇవ్వాలనేది మనము క్యాలిక్యులేట్ చేయాలి. సో 20% ఆఫ్ శాలరీ. సో అతని శాలరీ ఎంత? ప్రతి మాసం నాకు 25,000. కాబట్టి 25,000 ఇంటూ 12 చేస్తే ఎంత వస్తుంది? 3 lakhs. సో 20% ఆఫ్ శాలరీ అన్నాడు. కాబట్టి 3 lakhs ఇంటూ 20/100 చేస్తే ఎంత? 60,000. నెక్స్ట్ యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్ అంటే ఎంత ఇచ్చిండు? ప్రతి మాసం నాకు 900 రూపాయలు అన్నాడు. కాబట్టి 900 ఇంటూ 12 చేస్తే ఎంత వస్తుంది? 12 0 0 12 0 12 9 ఎంత? 108. 10,800 900 ఇంటూ 12 చేస్తే వస్తుంది. సో యాజ్ డీజ్గా 5,000 అండ్ 5,000. ఓకే, దిస్ ఈస్ ద వర్కింగ్ నోట్స్ ఆఫ్ సురేష్ పాండే. ఓకే, ఇక్కడ రెంట్ ఫ్రీ అకామిడేషన్కి సంబంధించింది గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఈ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనేది ఉంటుంది. ఇంత ఎగ్జంప్షన్ అనేది ఇవ్వగలుగుతారు. కాబట్టి ప్రైవేట్ ఎంప్లాయీ అనేది మాత్రం ఉండదు. కావున మనం ఫర్నిష్డ్ అకామిడేషన్ది చేసాము. ఎంత వచ్చింది? రెంట్ ఫ్రీ ఫర్నిష్డ్ అకామిడేషన్ 55,500. ఇక్కడ ప్రింట్ మిస్టేక్. అండ్ మోటార్ కార్ ఎంత? టోటల్ 1,50,500. అండ్ వినోద భత్యము ఎగ్జంప్షన్కి సంబంధించిన 3 అమౌంట్స్ని మనము క్యాలిక్యులేట్ చేయాలి. 20% ఆఫ్ శాలరీ, మొత్తం శాలరీ 3 లక్షలు, దానిలో 20% ఎంత? 60,000. అండ్ యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్ ఎంత? 900 ఇంటూ 12 10,800 అండ్ 5,000. సో కంప్యూటేషన్ ఆఫ్ మిస్టర్ సురేష్ పాండేస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఫర్ ద అసెస్మెంట్ ఇయర్ 2019-20. సో మనకు శాలరీ అండ్ అలవెన్సెస్ అండ్ పెర్క్యూజైట్స్ అండ్ ప్రాఫిట్స్ ఇన్ లియూ ఆఫ్ శాలరీ అనేటివి 4 మెయిన్ హెడ్డింగ్స్ అనేటివి ఉంటాయి. అంటే శాలరీ కిందికి కొన్ని వస్తాయి, అలవెన్సెస్ కిందికి కొన్ని వస్తాయి, అండ్ పెర్క్యూసైడ్స్కి కిందికి కొన్ని వస్తాయి, ప్రాఫిట్స్ ఇన్ లియూ ఆఫ్ శాలరీ కిందికి కొన్ని వస్తాయి. సో మనకు పర్టిక్యులర్స్ అండ్ అమౌంట్. శాలరీ ఎంత? బేసిక్ పే అంటే మూల వేతనము 25,000 పర్ మంత్. సో 25,000 ఇంటూ 12 చేస్తే ఎంత వస్తుంది? చేయండి. 3 lakhs. ఓకే, మిగతా శాలరీకి సంబంధించింది లెక్కలో ఇంకేమైనా ఉన్నాయా? ఏమీ లేవు. ఈ కరువు భత్యము, ఈ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, వినోద భత్యం ఇవన్నీ అలవెన్స్ల కిందికి వస్తాయి. కాబట్టి అలవెన్సెస్. డియర్నెస్ అలవెన్సెస్ అంటే కరువు భత్యము ఎంత అన్నాడు? పర్ మంత్ 15,000 అన్నాడు. కాబట్టి 15,000 పర్ మంత్ చేస్తే ఎంత? 12 1,80,000
1000 టోటల్. నెక్స్ట్ అలవెన్స్లలో ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ ఎంత ఉన్నాయి? ఎంటర్టైన్మెంట్ అలవెన్సెస్ ఇక్కడ మనకు ఎంత ఉన్నాయి? యాక్చువల్గా 3 అమౌంట్స్ ఎగ్జెంప్షన్ అన్నాం కాబట్టి లీస్ట్ ఆఫ్ ద ఫాలోయింగ్ 3 అమౌంట్స్ అన్నాం కాబట్టి 20% ఆఫ్ శాలరీకి 60,000. యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్ ఎంత తీసుకున్నాము? 10,800. కాబట్టి 10,800 మనము ఈ వర్కింగ్ నోట్స్లో ఉన్నది మనము తీసుకోవాలి. కానీ పర్ మంత్ ఎంత ఉంది? 900. ఇక్కడ 9,000 అని ప్రింట్కి మిస్ట్ పడ్డది కాబట్టి అది 900. నెక్స్ట్ పెర్క్యూసైడ్స్ అంటే పరిలబ్ధులు. రెంట్ ఫ్రీ ఫర్నిష్డ్ అకామిడేషన్ మనకు వర్కింగ్ నోట్స్లో ఎంత వచ్చింది? రెంట్ ఫ్రీ ఫర్నిష్డ్ అకామిడేషన్ 55,500. కాబట్టి 55,500. ఇక్కడ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అనేది 9,000 పడ్డది. 9,000 పర్ మంత్ కాదు, 900 పర్ మంత్. సరి చేసుకోండి. 900 × 12 చేస్తే 10,800 వస్తుంది. నెక్స్ట్ పరిలబ్ధులు రెంట్ ఫ్రీ ఫర్నిష్డ్ అకామిడేషన్కి సంబంధించింది 55,500. నెక్స్ట్ మోటార్ కార్ ఎంత ఉంది? మోటార్ కారు 1,50,500 మోటార్ కారుకు సంబంధించిన వర్కింగ్ నోట్స్. నెక్స్ట్ రియంబర్స్మెంట్ ఆఫ్ హోటల్ బిల్. హోటల్ బిల్లు ఎంత ఉన్నాడు? 11,000 అన్నాడు. కాబట్టి ఇది డైరెక్ట్ పర్క్యూజైడ్స్కి సంబంధించింది కాబట్టి డైరెక్ట్ అమౌంట్ 11,000. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ ఆఫ్ ద రెసిడెన్సీ అంటే విద్యుత్ శక్తి బిల్లు గృహానికి సంబంధించింది అంటే ఇల్లుకు సంబంధించింది ఎంత? 5,000. సో ప్రాఫిట్స్ ఇన్ లీ ఆఫ్ శాలరీ అనేది ఏమీ లేదు. కావున టోటల్ గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ 7,12,800. సో టోటల్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏది? 3 లక్షలు ప్లస్ 1,80,000 ప్లస్ ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ 10,800. ఇక్కడ ప్రింట్ ఇక్కడ ఒక 0 ఎక్స్ట్రా పడ్డది కాబట్టి అది 900 అని సరి చేసుకోండి. ఓన్లీ 900 పర్ మంత్. 10,800 ప్లస్ పెర్క్యూసైడ్స్ రెంట్ ఫ్రీ ఫర్నిష్డ్ అకామిడేషన్ 55,500. సో ఇక్కడిది రెంట్ ఫ్రీ ఫర్నిష్డ్ అకామిడేషన్ 55,500. నెక్స్ట్ ప్లస్ మోటార్ కార్ 1,50,500. ఎట్లా అంటే ఫ్యూయల్ అండ్ మెయింటెనెన్స్ ఎక్స్పెన్సెస్ 30,000 అండ్ డ్రైవర్స్ శాలరీ పర్ మంత్ 4,000 ఇంటూ 12 monthsకు 48,000 అండ్ డిప్రిసియేషన్ ఆన్ కార్ అంటే టోటల్ ఎంత మనకు 7 లక్షలు అంటే కారు యొక్క ఖరీదు ధర ఎంత? మనకు 7,25,000. సో దాని మీద 10% మనము డిప్రిసియేషన్ కట్టాలి అంటే తరుగుదల చేస్తే 72,500 వస్తుంది. అంటే ఇందులో నిర్వహణ ఖర్చులు ఉన్నవి ప్లస్ శాలరీ డ్రైవర్ యొక్క జీతం ఉన్నది ప్లస్ తరుగుదల ఉంది. 3 కలిపితే 1,50,500 మోటార్ కారుకు సంబంధించిన అమౌంట్. నెక్స్ట్ రియంబర్స్మెంట్ ఆఫ్ హోటల్ బిల్ ఎంత? 11,000. అండ్ నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ బిల్ ఆఫ్ ద రెసిడెన్స్ 5,000. సో గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ ఈజ్ ఈక్వల్ 7,12,800 మొత్తం కూడితే ఇంత రావాలి. నెక్స్ట్ గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ మైనస్ డిడక్షన్ చేస్తేనే జీతం నుండి ఆదాయం అనేది మనకు వస్తుంది. కాబట్టి డిడక్షన్స్ ఏమున్నాయి? స్టాండర్డ్ డిడక్షన్ ఫిక్స్డ్ అమౌంట్ సెక్షన్
16(1)(a) ప్రకారం 40,000. ఓకే. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. మనకి ఇక్కడ ఎంత ఇచ్చిండు? 5,000 అని ఎగ్జామ్స్ అన్నాడు కాబట్టి ఆ 5,000 ఇక్కడ వేసుకోవాలి. 16 అండర్ సెక్షన్ 16(2) 5,000. నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ 16(3) ఎంత? వృత్తి పన్ను 2,500. లెక్కలో వృత్తి పన్ను చెల్లించినది 2,500 అన్నాడు కాబట్టి 2,500. సో 3 ప్లస్ చేయాలి. 40,000 ప్లస్ 5,000, 45,000 ప్లస్ 2,500, 47,500. సో మనకు ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ తెలియాలి. అంటే డిడక్షన్స్ పోంగు మిగిలినదే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. అంటే గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ 7,12,800 మైనస్ డిడక్షన్స్ ఎంత మొత్తం? మినహాయింపులు 47,500. సో తీసివేస్తే ఎంత వస్తుంది? తీసివేయండి. 6,65,300 మీకు ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ వస్తుంది. ఓకే. సో మనము వర్కింగ్ నోట్స్ ఏమేమి చేసినాము? రెంట్ ఫ్రీ ఫర్నిష్డ్ అకామిడేషన్కి సంబంధించిన వర్కింగ్ నోట్స్ చేసినాము. అండ్ మోటార్ కారుకు సంబంధించిన వర్కింగ్ నోట్స్. అండ్ నెక్స్ట్ దానికి సంబంధించిన మోటార్ కారు నిర్వహణ ఖర్చులు ప్లస్ డ్రైవర్ శాలరీ ప్లస్ తరుగుదల 3 కలిపి మోటార్ కారుకు సంబంధించిన అమౌంట్ వచ్చింది. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్కి సంబంధించిన వర్కింగ్ నోట్స్ కూడా, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఎంటర్టైన్మెంట్ సంబంధించిన వర్కింగ్ నోట్స్ కూడా చేసినాము. యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్ 900 × 12 చేస్తే 10,800. అండ్ మనకు ఎగ్జంప్షన్ 5,000ని లెక్కలోకి తీసుకున్నాము. సో బేసిక్ పే 25,000, 3,00,000. అండ్ అలవెన్సెస్లో 2 వస్తాయి, డియర్నెస్ అలవెన్స్, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్. అండ్ పెర్క్యూ సైడ్స్లో రెంట్ ఫ్రీ ఫర్నిష్డ్ అకామిడేషన్ ఒకటి, మోటార్ కార్ ఒకటి, అండ్ హోటల్ బిల్లు మరియు ఎలక్ట్రిసిటీ బిల్ ఆఫ్ ద రెసిడెన్సీ. సో టోటల్ చేస్తే 7,12,800 గ్రాస్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. మరియు మినహాయింపులు తీసివేయంగా, మినహాయింపులు ఎంత అంటే 47,500 తీసివేయంగా వచ్చిందే ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. సో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలోని సురేష్ పాండే అంటే 9వ లెక్కకు సంబంధించిన ఆన్సర్.